ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తాం. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jaganmohan Reddy Garu has arrived at this premises. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Within a short while, today's chief guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, will arrive at this premises. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. And diversity. Let us celebrate our differences and cherish the rich tapestry of cultures that make India truly unique. As we move forward, let us embrace the spirit of inclusivity and stand united against the challenges that confront us. In the face of global uncertainties, let us hope our democracy be a shining beacon. Let us uphold the principles of justice and fairness. Today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం పలికి రాష్ట్ర సివిల్ మరియు పోలీస్ ఉన్నతాధికారులను పరిచయం చేస్తున్నారు. Today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has arrived at this premises. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jaganmohan Reddy Garu, has received the Honorable Governor and is introducing senior civil and police officials. సీనియర్ సివిల్ మరియు పోలీస్ అధికారులను పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. చేసింది మన జగనన్న ప్రభుత్వం. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సిబిఎస్ఈ మొదలు ఐబీ దాకా అడుగులు. ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ ఐబీ గ్లోబల్ బోర్డేషన్ సర్టిఫికేషన్ తో అనుసంధానం ద్వారా మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కాలేజీల్లో అయినా సీట్లు సంపాదించగలరు. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శకటం జగనన్న ఆరోగ్య సురక్ష.
జగనన్న ఆరోగ్య సురక్ష. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని జల్లెడ పట్టి గడప వద్దనే ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోంది మన జగనన్న ప్రభుత్వం. ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో జగనన్న ఆరోగ్య సురక్ష ఒక నూతన అధ్యాయం. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందులు, ఉచిత కంటి పరీక్షలు మరియు కళ్లద్దాలు, ఉచిత స్పెషలిస్ట్ వైద్య సేవలు అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. ఈ కార్యక్రమం ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాపై అవగాహన, అవసరమైన వారికి అనుసంధానం వంటి సేవలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్య ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ శకటం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవానికి కూడా నాణ్యమైన వైద్యం ఉచితంగా అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. గతంలో ఉన్న 1059 వైద్య ప్రక్రియలను 3257కు పెంచి 2315 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. చికిత్స వ్యయ పరిమితిని 25 లక్షల రూపాయల వరకు పెంచింది జగనన్న ప్రభుత్వం. వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటిన అన్ని చికిత్సలు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య పరిధిలోనికి చేర్చింది జగనన్న ప్రభుత్వం. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి జగనన్న ప్రభుత్వం 5 లక్షలకు పెంపుతో ఆరోగ్యశ్రీ పరిధిలోనికి 90% కుటుంబాలు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా రోజుకు 225 రూపాయల చొప్పున నెలకు 5000 వరకు ఇలా డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులైనా ఆరోగ్య ఆసరా ద్వారా సహాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. ఆరోగ్య ఆసరా పథకం క్రింద ఇప్పటి వరకు 22.88 లక్షల మందికి 1366 కోట్ల లబ్ధిని అందించింది జగనన్న ప్రభుత్వం. క్యాన్సర్, గుండె, మూత్రపిండ మార్పిడి, హిమనోడలైసిస్, కాక్లియర్ ఇంప్లాంట్స్ కు చికిత్సను అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారి శకటం నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ద్వారా పేద అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారి స్వంతింటి కలను నిజం చేస్తోంది జగనన్న ప్రభుత్వం. అక్క చెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 71,811 ఎకరాల విస్తీర్ణంలో అక్క చెల్లెమ్మల పేర్ల మీదే ఉచితంగా 31.19 లక్షల ఇళ్ల పట్టాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు, తద్వారా ఒక్కో పేద అక్క చెల్లెమ్మలకు కనీసం 5 లక్షల నుండి 15 లక్షల వరకు లబ్ధిని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్క చెల్లెమ్మల చేతిలో 2 లక్షల కోట్ల నుండి 3 లక్షల కోట్ల సంపదను అందించింది మనందరి ప్రభుత్వం. 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించింది జగనన్న ప్రభుత్వం. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేస్తోంది మనందరి ప్రభుత్వం.